అమెరికాలో ఒక కాంగ్రెస్ మెన్ ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ డేంజర్ లో ఉన్నారు అని ఆయన చెప్తున్నాడు. కానీ ఒక క్వశ్చన్, ఇండియా ఫారెన్ ఫండింగ్స్ ని రెగ్యులేట్ చేస్తే రిలీజియస్ అటాక్ ఎలా అయింది? యుఎస్ కాంగ్రెస్ మెన్ రైలీ మోర్ ఇండియాలో జరిగే 2026 FCRA అమెండ్మెంట్స్ ని క్లియర్ అటాక్ అగైన్స్ క్రిస్టియన్స్ అని కాల్అవుట్ చేశాడు. అసలు ఇండియాలో ఇంటర్నల్ గా FCRA పైన పార్లమెంట్ లో బిల్ ప్రొడ్యూస్ చేసి అమెండ్మెంట్స్ చేయాలనుకుంటే అక్కడెక్కడో ఉన్న అమెరికన్స్ కి ఎందుకు గాలుతుంది? ద ఓన్లీ రీజన్ ఇస్ వాళ్ళకి ఎక్కడైతే హిట్ అవ్వకూడదు అని అనుకున్నారో అక్కడే హిట్ అయింది కాబట్టి. దీనిపైన మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. అసలు ఈ ఫారెన్ ఫండ్స్ ని రెగ్యులేట్ చేయడం ఇండియా కొత్తగా చేస్తున్నది ఏమీ కాదు. వరల్డ్ లో చాలా కంట్రీస్ ఫారెన్ ఫండ్స్ ని రెగ్యులేట్ చేస్తాయి. అమెరికా కూడా FARA ఫ్రేమ్వర్క్ కింద ఫారెన్ ఫండ్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. అమెరికా ఫారెన్ ఫండ్స్ రెగ్యులేట్ చేయొచ్చు, కానీ ఇండియా రెగ్యులేట్ చేస్తే మాత్రం క్రిస్టియన్స్ మీద అటాకా? ఇంత క్రిటికల్ టాపిక్ ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అసలు FCRA ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఏదైనా ఆర్గనైజేషన్ కి ఫారెన్ నుంచి ఫండింగ్ వస్తే ఆ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి వచ్చింది, అది ఎలా యూజ్ చేశారు, ఈ ట్రాన్స్పరెన్సీ కోసం ఉన్న ఫ్రేమ్వర్క్ FCRA. ఇది ఓన్లీ NGOs కి మాత్రమే అప్లికేబుల్ ఏం కాదు. చారిటీస్, ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ కి కూడా ఫండ్స్ వస్తాయి. అసలు వీళ్ళు ఇంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని మీకు అర్థం కావాలంటే 2026 లో FCRA కి ఏం అమెండ్మెంట్స్ అనుకుంటున్నారు అని మీకు అర్థం కావాలి. ఈ 2026 అమెండ్మెంట్స్ ప్రకారం ఈ ఫండ్స్ వస్తున్న ఆర్గనైజేషన్ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినా, సరెండర్ చేసినా, ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ వల్ల రెన్యువల్ ఇవ్వకపోయినా ఈ ఫారెన్ ఫండ్స్ నుంచి ఇంతకు ముందు ఉన్న అసెట్స్ అంటే ఆస్తులని మేనేజ్ చేయడానికి గవర్నమెంట్ ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ ఆఫీసర్ ని అపాయింట్ చేయొచ్చు. అండ్ ఇది ఒకటే కాదు, రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ ఆర్గనైజేషన్ ఎగ్జాక్ట్ పర్పస్ ఏంటో మెన్షన్ చేయాలి. అది ఏ స్టేట్ లో వర్క్ చేస్తుంది, లేదంటే ఏ యూటీలో వర్క్ చేస్తుంది అని కూడా చెప్పాలి. అండ్ ఈ ఆర్గనైజేషన్స్ చేసే ట్రాన్సాక్షన్స్ ని యాన్యువల్ రిపోర్టింగ్ చేసి క్లియర్ గా చూపిస్తారు. ఈ రూల్స్ లేకముందు ఇండియాలోకి ఫ్రీ ఫ్లోగా మనీ పంపించి డీస్టెబిలైజ్ చేయడానికి చాలా చేశారు. బట్ ఈ రూల్స్ అప్లై అయితే ఇలా చేయడానికి ఉండదు కాబట్టి వీళ్ళ బాధ. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ లా రిలీజియన్ బేస్డ్ కాదు. ఆర్గనైజేషన్ హిందూదైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బుద్ధిస్ట్ అయినా ఫారెన్ ఫండ్స్ వస్తే FCRA కింద అప్లై అవ్వాల్సిందే. ఫారెన్ ఫండింగ్ ఇండియాకి వస్తే ఇండియా దానికి ట్రాన్స్పరెన్సీ అడిగితే ఇండియా రిలీజియస్ డిస్క్రిమినేషన్ చేస్తుంది అని అంటున్నారు. అదే ఇన్ఫ్లుయెన్స్ అమెరికాలో వాడి అదే ఫండ్స్ అమెరికాలోకి వస్తే నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి రెగ్యులేట్ చేస్తారు. అమెరికాకైతే నేషనల్ సెక్యూరిటీయా, ఇండియాకైతే రిలీజియస్ డిస్క్రిమినేషన్. ఇండియాలో ఒక లా తెస్తున్నారంటే ఇండియన్ సిటిజన్స్ దాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, డిబేట్ కూడా చేయొచ్చు. కానీ క్రిస్టియన్స్ వర్సెస్ ఇండియా అనే రిలీజియస్ స్పెక్స్ పెట్టి అన్నెసెసరీగా డివైడ్ చేయడానికి ఒక స్టెప్ ఇది. అండర్స్టాండ్ ఇండియా అండ్ థింక్ లైక్ ఇండియా. జై హింద్.